వారాహి సిల్వర్ జ్యువెలరీ. ఇప్పుడు మన వారాహి సిల్క్స్ KPHP స్టోర్ ఫస్ట్ ఫ్లోర్ లో 28 మార్చ్ హీరో తేజ సజా, హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్ జరగబోతుంది. నెల్లూరు జిల్లా కావలిలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. కావలి తెలుగుదేశం పార్టీలో తారాస్థాయికి చేరుకునే విభేదాలు. కావలి AMC డైరెక్టర్ పవన్ కుమార్ పైన నడి రోడ్డు పైన దాడి జరిగింది. మరి ముఖ్యంగా తుమ్మలపెంట రోడ్లోని ఓ దాబాలో మూకుమ్మడిగా దాడి చేశారు. కారు దిగుతున్నటువంటి సమయంలో దాడి చేశారన్నారు బాధితులు. అయితే తనపైన కావలి పట్టణ ఉపాధ్యక్షుడు దేవరకొండ శ్రీను దాడి చేసినట్లుగా పవన్ ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తును కూడా చేపట్టారు పోలీసులు. మొత్తం మీద ఈ వ్యవహారం మాత్రం కొంతవరకు కావలి పరిసర ప్రాంతాల్లో ప్రకంపన రేపినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కావలి AMC డైరెక్టర్ పవన్ కుమార్ పైన నడి రోడ్డు పైన దాడి చేయడం మాత్రం కొంతవరకు తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో పూర్తి స్థాయిలో విభేదాలు తారాస్థాయికి చేరినా అనేటువంటి ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద కావలిలో మాత్రం ఉద్రిక్త వాతావరణం, రాజకీయాలు కూడా తారాస్థాయికి చేరుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, ఎట్టకేలకు కావలిలో మాత్రం ఇప్పుడు దాడుల వరకు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి విభేదాలు బయటపడ్డాయా అనేటువంటి ఊహాగానాలు, వాదనలు పరంగా వినపడుతున్నటువంటి పరిస్థితి. పూర్తి డీటెయిల్స్ ఏంటి? సిరాజ్, గత కొన్ని రోజులుగా కూడా తెలుగుదేశం పార్టీలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడో చోట ఏదో ఒక పరిణామం అనేది తలనొప్పిగా మారినటువంటి వాతావరణం మనం చూస్తున్నాం. రాజకీయంగా పార్టీ బలంగా ఉందని చెప్తున్నప్పటికీ, అదేవిధంగా ప్రభుత్వంపై కొంత పట్టు పెంచుకునేందుకు కొంత పరిపాలనకు సంబంధించి సీఎం చంద్రబాబు కానీ లేదా మంత్రులు కానీ వీళ్ళందరూ కూడా కొంత కష్టపడుతున్న సమయంలో ఇటువంటి పరిణామాలు అనేవి కొంత ఇబ్బందికరంగానే మారాయి. ముఖ్యంగా ఇటు తిరువూరు నియోజకవర్గం అంటే తెలుగుదేశం పార్టీ సుదీర్ఘకాలం తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి నియోజకవర్గాల్లో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు కొంత చిరాగ్గానే మారినటువంటి పరిస్థితి. మన తిరువూరులో కానీ లేదంటే ఇప్పుడు కావల్లో కానీ, కావల్లో ముందు నుంచి కూడా అక్కడ వైసీపీ ఆధిపత్యం లేదా కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం ఎంతో కొంత నడుస్తూ ఉండేది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదో విభేదాలు అంటే ఎమ్మెల్యే వీళ్ళందరూ కూడా కొంత ఏదో ఒక రూపంలో వివాదాలు తీసుకురావడం, ఇవన్నీ కూడా కొంత తలనొప్పిగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఇక తాజాగా చూస్తే ఇక్కడ వర్గపోరు, ఆధిపత్య పోరు అనేది ఎక్కువగా ఉంది అనే విషయం అయితే స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ముఖ్యంగా కావలి తెలుగుదేశం పార్టీలో గత కొన్ని రోజులుగా కూడా రెండు వర్గాల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. మున్సిపల్ ఎన్నికలు, అదేవిధంగా స్థానిక నామినేటెడ్ పదవుల కేటాయింపు విషయంలో విభేదాలు మొదలైనట్టుగా కూడా తెలుస్తోంది. అదేవిధంగా కావలి పట్టణ టీడీపీ ఉపాధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో దేవరకొండ శ్రీను, అదేవిధంగా AMC చైర్మన్ ఎవరైతే ఉన్నారో అన్ని పవన్ కుమార్, వీళ్ళిద్దరి మధ్యనే AMC డైరెక్టర్, వీళ్ళిద్దరి మధ్య విభేదాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే తాజాగా జరిగినటువంటి దాడి తీరు ఒకసారి కనుక మనం గమనిస్తే, పవన్ కుమార్ తన కారులో తుమ్మలపెంట రోడ్ లో దాబా వద్దకు వస్తున్నారనే సమాచారంతో నిందితులు ముందుగానే అక్కడ మాటు వేసినట్టుగా కూడా తెలుస్తుంది. కారు ఆపి పవన్ కిందకు దిగుతున్న టైంలో ఒక్కసారిగా కర్రలో రాళ్లతో దాడులు దిగారు. కారు అద్దాలు కూడా ధ్వంసం చేసే ప్రయత్నం చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే జనసమ్మర్దం ఉన్నటువంటి ప్రాంతంలో, అది కూడా ఒక దాబా ముందు ఇలాంటి ఘటన జరగడం అనేది కొంత స్థానికులను కూడా భయపెట్టింది. ఇది కొంతమందిని కొందరు అడ్డుకోబోగా నిందితులు వారిని కూడా బెదిరించినట్టుగా తెలుస్తుంది. అయితే ఇక దీనికి సంబంధించి అదేవిధంగా అటు పోలీసులు కూడా ఈ ఘటన కొంత సీరియస్ గానే తీసుకున్నారు. అల్లర్ల దీనికి సంబంధించి పలు సెక్షన్ల కింద కూడా కేసులు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. అలాగే కొంతమందిని కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా మనకున్నటువంటి సమాచారం ప్రకారం తెలుస్తుంది. తెలుగుదేశం పార్టీ అధిష్టానం జోక్యం చేసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే తారాస్థాయికి బాహాబాహికి దిగే వరకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది సిచ్యువేషన్. అంటే జిల్లాలోని కొంతమంది కీలక నేతలు, అదేవిధంగా ఎమ్మెల్యే ఈ ఘటనకు సంబంధించి కొంత అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. ప్రభుత్వ హయాంలో సొంత పార్టీ నేతలు ఇలా దాడులకు దిగటం వల్ల పార్టీకి చెడ్డ పేరు వస్తుంది, క్రమశిక్షణను ఉల్లంఘించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా అధిష్టానాన్ని నివేదిక పంపినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇటీవల కొంత అంటే టీడీపీకి సంబంధించి అటు ఎమ్మెల్యే మీద కూడా మంత్రి నారా లోకేష్ కొంత అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇటువంటి ఘటనలకు సంబంధించి ఎమ్మెల్యే పాత్ర కూడా ఉందా అనే కోణంలో కూడా చర్చ అయితే జరుగుతోంది. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా దీనికి ఈ ఘటనలో అరెస్ట్ అయిన వారిని ఎవరైతే ఉన్నారో, ముగ్గురు వ్యక్తులను ఇప్పటివరకు అదుపులోకి తీసుకున్నారు. వారిలో ప్రస్తుతం ఇక్కడ దాడి కీలకంగా భావిస్తున్నటువంటి దేవరకొండ శ్రీను ప్రస్తుతం పరారీలో ఉండటంతో కొంత సీసీ ఫుటేజ్ కూడా పరిశీలించి కొంత అతన్ని అదుపులోకి తీసుకుంటే దీని దాడికి సంబంధించి కొంత కీలక విషయాలు అయితే వెలుగులోకి వచ్చేటువంటి సంకేతాలు కనబడుతున్నాయి. రైట్ వెంకట్, థ్యాంక్ యూ. నెల్లూరు జిల్లా కావలిలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. కావలి తెలుగుదేశం పార్టీలో తారాస్థాయికి చేరుకునే విభేదాలు. కావలి అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పవన్ కుమార్ పై నడి రోడ్డులో దాడి జరిగింది. తుమ్మలపెంట రోడ్డులోని ఓ దాబాలో మూకమ్మడిగా దాడి చేశారు. అయితే కారు దిగుతున్నటువంటి సమయంలో దాడి చేశారన్నారు బాధితుడు. అయితే తనపై కావలి పట్టణ ఉపాధ్యక్షుడు దేవరకొండ శ్రీను దాడి చేసినట్లుగా పవన్ ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.